ఆదిలాబాద్ జిల్లా జైనత్ కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీని ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గణేష్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి ఎంఆర్ఓ రాఘవేంద్రరావుకు వినతి పత్రం అందజేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని పెద్ద మండలం జైనత్లో కళాశాల లేకపోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు. దూర ప్రయాణం చేయలేక పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారన్నారు. ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులకు అధికారులకు మండలంలో కళాశాల ఏర్పాటు చేయాలని విన్నవించినా పట్టించుకోవడం లేదని గణేష్ ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జైనత్లో కళాశాల ఏర్పాటు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఏఐఎస్ఎఫ్ నాయకులు హెచ్చరించారు. జైనత్ మండల కేంద్రంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ గా జైనత్ ఎంఆర్ఓ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతి పత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జైనత్ మండలం ఆదిలాబాద్ జిల్లాలోని పెద్దదైన మండలం. ఇక్కడ చదువుకోని విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు పేద విద్యార్థులు ఉన్నారు. కానీ ఇక్కడ జైనత్ మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లేకపోవడం చాలా సిగ్గుకారణమైన విషయం. ఎన్నో సార్లు మండల అధికారులకు వినవించినా కూడా విద్యార్థుల గోస వినిపించుకుంటలేరు. అలాగే జిల్లా ప్రజాప్రతినిధులు కూడా వినిపించుకోవడం లేదు. మరి జైనత్ మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయకపోతే మేము ఏఐఎస్ఎఫ్ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే పై చదువులు చదువుకోవాలంటే పక్కనున్న బేలా మండలానికి పోవాల్సిన పరిస్థితి, జిల్లా కేంద్రానికి పోవాల్సిన పరిస్థితి, సమయానికి బస్సులు అందకపోవడం ఉంటాయి. కాబట్టి ఇక్కడ జైనత్ మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేసి విద్యార్థుల భవిష్యత్ దృష్టి సారించి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలి.